నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఎన్ చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి బాధితులకు తక్షణ సహాయం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం విజయవాడలోని బుడమేరు పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు భారీ వర్షాలు వరదల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎంపాక్స్ పట్ల అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గడంతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాహనాలు వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలలో డ్రోన్లు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో వరద ప్రవాహాలు గట్ల ప్రతిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వైద్య శిబిరాలు కొనసాగించాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్కి వచ్చే నీరు పంపే నీటిని బ్యాలెన్స్ చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ముంపు ప్రాంతాలలో హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేశామన్నారు. సర్వశక్తులు ఒడ్డి ప్రజలను కొంతవరకు ఆదుకున్నామని తెలిపారు. ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి ట్రాక్టర్ పంపించి ఆ చెత్తను తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ, నాకు సమయం ఉన్నప్పుడే నేను పని చేస్తాను, అవతలకి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు. ఈ రెండు మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది. ఒక డ్రైవర్ 3 గంటల పని చేస్తాడు, ఆయనకి ఏ టైం ఉంటే 2 గంటల పని చేస్తాడు కాదు, ఆ టైంలోనే ఆయన వెళ్తాడు, లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడు. ఒక ఆయనకు ఒకే టైంలో పని ఉంటుంది, అప్పుడు ఆయన ఎవరిని కావాలో ఆయన పిలుచుకుంటాడు. అదే జరగబోతుంది. మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఒక ప్లంబర్ కావాలన్నా మీరు షాపుకు పోవాల్సిన పని లేదు. మీరు చెప్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎట్లొచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు, మీ ఇంటికే వస్తాడు. ఏ టైంలో మీరు రమ్మంటారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ పంట పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పడవల్లో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు కాలువకు భారీ గండిపడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోల్లోని జగనన్న కాలనీకి చేరుకుని పడవలో ప్రయాణించి బాధితులతో మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆయన సూచించారు.
లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. ఇక్కడ ఇది మనం మీరు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది 2 లారీల ఏరియా రోడ్ ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫుటింగ్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం. ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా, వీటికి శాశ్వత పరిష్కారాలు దిశగా అడుగులేస్తాం. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీల పొలిటికల్ రెటారిక్ గానీ లేదా వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భవానీపురం నుండి సితారా సెంటర్ మీదుగా ఉర్మిళా నగర్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను పరిశీలించిన అనంతరం కబేలా సెంటర్లోని స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక తర్వాత వైఎస్ఆర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుండి మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, ఎర్రకట్ట మీదుగా మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ కు వెళ్లారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద బాధిత ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. విజయవాడలో వరద బాధితులకు పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పరు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విరాళమిచ్చారు. వారి పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ప్రశంసించారు. ఆ వీడియో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న పాఠశాల యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇతరులను గౌరవంగా చూడడం లాంటి లక్షణాలు మానవత్వాన్ని పెంచుతాయని, చిన్నారులకు బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, విజయవాడ వరద సహాయక చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలలో మత్స్యకారులు నివాస ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల బోట్లను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 181,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు అధికారులు మంత్రికి వెల్లడించారు. అత్యధికంగా 139,000 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందన్నారు. 141 కోట్ల రూపాయల మేర మత్స్య సంపదకు నష్టం వాటిల్లిందని, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలలో అధిక శాతం నష్టం జరిగిందని వివరించారు. ఇక మత్స్యకారులు 320 బోట్లు పూర్తిగా, 61 బోట్లు పాక్షికంగా, 257 వలలు దెబ్బతినడంతో పాటు 6 జిల్లాలలో మత్స్య సాగు చేసే ఇన్లాండ్ చెరువులు వరద, భారీ వర్షాల ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. వరద సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో ముమ్మర దర్యాప్తు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 175 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందని, రాష్ట్రంలో వరదల సహాయంలో పడవలను బ్యారేజీ వద్దకు వదలడం, అందులోనూ 3 బోట్లు ఒకే గొలుసుతో కట్టడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఒక 5-6 జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మరి ఏదైతే మొన్న 5 పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా. విజయవాడలోని బుడమేరుకు వస్తున్న వరద ఉధృతిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతమయ్యేలా లోకేష్ చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో లీకేజీని అరికట్టేందుకు జియో మెంబ్రెయిన్ షీట్ వినియోగిస్తున్నారు. వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్టపరిహారం అంచనాపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్టపరిహారం అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడ నగర పరిధిలోని బుడమేరు పరివాహక ప్రాంతాలలో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండడం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖ సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతాలైన గుణదల, సింగ్ నగర్ పరివాహక ప్రాంతాలలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో భారీ వర్షపాతం అంచనా వేసినందున బుడమేరుకు ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, బుడమేరు పరివాహక ప్రాంతాలలో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలని సూచించారు. వరద దిగువకు విడుదల కావడం వల్ల బుడమేరు పక్కన ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా, రామవరప్పాడు తదితర ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు. బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పాల ఫ్యాక్టరీ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడిందని విజయ డైరీ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ రోజు జరిగిన విజయ డైరీ పాలకవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడలోని పాల ఫ్యాక్టరీలోని యంత్రాలు పూర్తిగా నీట మునిగి ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా పాడి రైతులు, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని, వీరవల్లిలోని కొత్త ఫ్యాక్టరీ ద్వారా పాల సేకరణ, ప్యాకింగ్ పనులు కొనసాగిస్తున్నామన్నారు. 200 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్గా ఏదైతే కృష్ణాముఖి అన్న ఆశయాలు, ఆలోచనలు, కృష్ణాముఖి అన్న ఓనర్ రైతు గత సంవత్సరం నేను దగ్గర 50 కోట్ల రూపాయలు బోనస్లుగా ఇవ్వడం జరిగింది. ఆ పూట కూడా ఎక్కడ ఉదయం అంత పరిస్థితిలో కూడా ఇప్పటికే నిదానంగా నీళ్లు తగ్గుతున్నాయి. రేపటి నుంచి ఆ ఎలక్ట్రికల్ కానీ, రిఫ్రిజిరేషన్ కానీ అవన్నీ అవకాశం ఉన్నంత వరకు ఎంత త్వరగా కనుక పూర్తి అయితే అది త్వరగా పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనం ఎక్కడ రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు వినియోగదారులకు మనం సహకారం అందించాలి. ఎంప్లాయీస్ అంతా మా క్వార్టర్స్ మునిగిపోయింది.
ఒక 100 మంది కుటుంబాల క్వార్టర్స్లో బయటికి రావడం జరిగింది. అయినా కూడా ఈ సంక్షోభాన్ని ప్రతిదాన్ని కూడా మా పాలకవర్గం అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొని ఈ సంక్షోభ సమయాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అవకాశం ఉన్నంత వరకు మాకున్నటువంటి గోల్స్ మేము ఎక్కడ మార్చుకోం. సమర్థవంతంగా రైతులకు బోనస్లు ఇవ్వగలుగుతున్నాం, వినియోగదారులకు చేయగలుగుతున్నాం. చేతనంత వరకు ఇంకా బెటర్గా ఏం చేయాలని ఆలోచించాం తప్ప రేపు డిసెంబర్లో ఇచ్చే బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎంప్లాయీస్ వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగర పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ కలెక్టరేట్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టిన చర్యలపై సర్వత్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తున్నారని, ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఎన్నడూ రాని వరద వచ్చిందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి నిరంతరం శ్రమించారన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2,40,000 గృహాలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వరద బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాల్ని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు 140-120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఏలేరు జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.5 టీఎంసీలకు చేరుకుంది. 30,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతూ ఉండగా 12,700 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిర్లంపూడి, పిఠాపురం మండలాల్లో పలుచోట్ల గండ్లు పడడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండ్లను పూడుస్తున్నారు. 1000 ఎకరాలకు పైన పంట పొలాలు నీట మునిగాయి. ఇక గొల్లప్రోల్లో లోతట్టు ప్రాంతాలలో పలు కాలనీలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీ కాలనీ ముంపు ప్రాంతాల్లో 4 బోట్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రికండి కాల్వకు గండి పడింది. ఇక దీంతో పంట పొలాలు నీట మునిగాయి. ఏలేరు వరద కారణంగా పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో సుమారు 1000 ఎకరాల పంట నీట మునిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని దక్కలి, బాలాయంపల్లి, వెంకటగిరి మండలంలో పోషణ మా మహోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాసోత్సవాల నేపథ్యంలో బంగారుపేట ప్రాథమిక వైద్యశాల
పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమంలో వెంకటగిరి ప్రాజెక్టు అధికారి శంషాద్ బేగం పాల్గొన్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. పౌష్టికాహారం స్టాల్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీ మాతృవందన కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పౌష్టికాహార ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఎనీమియా శిబిరాలని ఏర్పాటు చేసి ఎనీమియా లోపంలో ఉన్నటువంటి వాటికి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి అనే మీద సెన్సిటైజేషన్ చేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కి ఎనీమియా మీద అవేర్నెస్ చేసి ఆ ఆహార పదార్థాలు ఏ రకమైనటువంటి ఇనుము ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చు అని చెప్పి దాని మీద సెషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రోత్ మానిటరింగ్ లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లులకి వాళ్ళ యొక్క ఎత్తుబరువు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారని చెప్పేసి హౌస్ విజిట్ చేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమం కూడా ఇందులో అంటే పిల్లలకి ఆరోగ్యంతో పాటు విద్యను అందించాలి అనే ఒక థీమ్ తోటి కూడా ఈ పోషణ్ మాలో యాక్టివిటీస్ ని నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, అటు ఆహారం మంచి విలువతో కూడినటువంటి ఆహారాలను తీసుకోవాలి అనే దాని మీద ప్రతి గ్రామంలో కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ప్రజలకు చైతన్యపరిచి యోగాసనాలను అభ్యసించడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక వికాసంతో పాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన ఏలూరు జిల్లా యోగాసన భారత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులో ఈరోజు యోగాసనాల పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు దూరదర్శన్తో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి తమ శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు దైవ చింతనను పొందాలని కోరారు. నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో మరి ఒక యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా చేయడం కోసం యూఎన్ఓలో తీర్మానం చేయించి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే యోగాసనాలను కూడా మరి ప్రపంచవ్యాప్త క్రీడలైనటువంటి ఒలింపిక్స్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో యోగాసన భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మరి జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ సంఘాలను స్థాపించి ఎవరైతే ఈ యోగాసనాల్లో తర్ఫీదు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించి వారిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి మరి జాతీయ స్థాయికి మరి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఒలింపిక్స్లో కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళి దీన్ని. భారత పర్యటనలో ఉన్న అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ వేదికగా నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడి, కనెక్టివిటీ, సాంకేతికత, విద్యా రంగాలలో వ్యూహాత్మకత, భాగస్వామ్యంపై చర్చించారు. ఇరు దేశాల అధినేతలు అణుశక్తి, ఇంధన, ఆహార వనరులు అభివృద్ధి వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీనితో అబుదాబితో భారత్ ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలలో పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈరోజు బెంగళూరులో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సమక్షంలో దక్షిణ భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు సదస్సును ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకాల కింద అన్ని కీలక ప్రాజెక్టులపై సమీక్షించారని తెలిపారు. ఈ సదస్సులో పర్యాటక మంత్రిత్వ శాఖ, దక్షిణాది భారత రాష్ట్రాల పర్యాటక మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో ఈరోజు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి పర్యటించారు. కబేలా సెంటర్, చిట్టినగర్, ఆర్ఆర్ నగర్, చెరుమోలు, వెంకట్రావు బ్రిడ్జి పరిధిలోని ముంపు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులకు పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చెరుమోలు, వెంకట్రావు బ్రిడ్జి కింద నీటి నిల్వలు తొంగిపోవు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ రోజు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించినట్లు తెలిపారు. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా వేశామన్నారు. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. అయితే కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన మండలి మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. Status reports to be submitted. I'll start with them. One is the GOM, the group of ministers, on the rate rationalization, and the other is the GOM on real estate, both of whom had to submit or present a status report to the council, post which the discussions can happen subsequently. The rate rationalization GOM presented their details as to what has happened till now, and they've also called for a meeting 23rd of this month, I think. So the group of ministers on rate rationalization will meet among themselves, but a status report was given. Then a GOM on the real estate also submitted its status report. So these were scheduled statuses which had to be submitted. Then a status on, if many of you all will recollect, we had taken this decision on the casinos, online gaming and horse race. And at that time we said after the notification and after its implementation, 6 months after that, we will come up with a status. So a new GOM, which is essentially the same GOM as rate rationalization GOM, but for this limited purpose, newer members join in, and only for this limited purpose they will submit a report. దేశంలో ఎంపాక్స్ పట్ల కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జారీ చేసిన హెల్త్ అడ్వైజరీతో భారత్లో ఇప్పటి వరకు ఒక్క ఎంపాక్స్ కేసు కూడా నిర్ధారణ కాలేదు. కానీ దీని విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది. దేశంలో ఎంపాక్స్ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్లో ఎంపాక్స్ స్క్రీనింగ్ మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించారు. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్ ఆధీనంలో పరిశోధనశాల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాలు చర్మ, ఎస్టీడీ వ్యాధులను చికిత్స చేసే క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉడాన్ పథకం పౌర విమానయాన సేవలు ప్రజలు ప్రయోజనకరంగా మారనున్నాయన్నారు. ఈ పథకం ద్వారా 2.8 లక్షల విమానాలు నడిపామని, 1 కోటి మందికి పైగా ప్రయాణికులు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు 583 విమానయాన మార్గాలు, 157 ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. फ्लाइट चलने लगी, वहाँ पे जो आम लोग थे उनको भी एक एयर सुविधा वो उनको मिली। और आप प्राइसेस भी देखिए तो प्राइसेस भी एक हद तक सीमित रखने की एक कोशिश हमने आरसीएस उड़ान के तहत हमने की। तो जिस तरह के रिजल्ट्स हमें 10 साल में मिले तो उसी के हिसाब से आगे भी ये स्कीम को हम बढ़ाना चाहते हैं। और जो छोटी छोटी हमें फीडबैक भी जो ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కేవలం 5 రోజుల్లోపే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతు పనులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకాశం బ్యారేజీని ఈ రోజు పరిశీలించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. ఈ ఉదయం 80,973 పాయింట్ల వద్ద నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి వరకు నష్టాల్లో కొనసాగింది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 80,895 నుంచి 81,653 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరికి 375 పాయింట్ల లాభంతో 81,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 24,936 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 రూపాయల 95 పైసలుగా నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.